3 మంత్స్‌లో ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలని గానీ, లేదంటే ఎందుకు వెనక్కి వెళ్ళి ఇంట్లో హ్యాపీగా ఉండిపోదాం అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను అసలు బయటకొచ్చిందే సూసైడ్ చేసుకుందామని. అవునా? అంటే నేను ఎలాగో నా ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చడం లేదు. నాకు హైదరాబాద్‌లో నాకేం లేదు. ఎవరో తెలీదు. అలా అని నా ఫ్యామిలీని వదులుకోలేను. ఇలా అని నా యొక్క ఎయిమ్‌ని వదులుకోలేను. ఏం చేయాలో తెలీదు. ఒక పక్క మా అమ్మ, నాన్న చనిపోయారని ఒక బాధ. ఒక పక్క నా సొంత తోడబుట్టిన వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒక బాధ ఒక పక్క. అలాగే ఏమీ చేయలేకపోతున్నాను ఒక పక్క. అంటే నేను చాలా వరకు మోసపోయాననమాట. ఫ్రెండ్స్ ద్వారా, కొంతమంది ద్వారా. మా అక్క మ్యారేజ్‌లో కట్నం విషయమై చాలా గొడవలయ్యాయి ఇంట్లో. ఓకే. నేను అంటే ఇంత అని అన్నయ్య నువ్వు తేవాలని సంథింగ్. ఈ గొడవలు నా ఏజ్‌కి నాకెవరు అప్పు ఇవ్వరు. అది ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, అది ఏం చేయాలో తెలియక, అలాగే నా టాలెంట్ని ఏం చేసుకోవాలో తెలియక, అమ్మా నాన్న లేరని ఒక బాధ ఒక పక్క, అలాగే నా వాయిస్ని అందరూ ఏడిపిస్తున్నారని ఒక పక్క. ఇలా ఇన్ని టెన్షన్స్ ఒక స్ట్రెస్ అనమాట నన్ను ఆ స్టేజ్కి తీసుకొచ్చిందనమాట. సూసైడ్ చేసుకోవాలన్న స్టేజ్కి. మీరు చూస్తే తెలీదు, ఇక్కడ ఘాట్లు ఉంటాయి. అవునా? ఎక్కడ? ఇక్కడ ఉంటుంది, ఇలా కోసుకున్నా ఇక్కడ. బ్లేడ్‌తో కోసుకున్నావా? అండ్ పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ, ఇన్ని ట్యాబ్లెట్స్ పోగేసుకొని స్లీపింగ్ అన్ని రకాలు. మా అమ్మ క్యాన్సర్ మందులు ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి అన్నీ కలిపేసి నేను వేసుకోవడం. మరి ఎలా దీని నుంచి ఎలా బయటపడ్డావు? అంటే ఇదంతా హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ రాకముందు నా ఫ్రెండ్స్ వాళ్ళకు, అంటే ఒక అక్క ద్వారా నేను మోటివేషన్ అనమాట. నాకు తను హాస్పిటల్ తీసుకెళ్ళి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని దగ్గరుండి చూపించింది. అలాగే నాకు స్టార్ మెకరన్ యాప్ ద్వారా పద్దు అక్క అని ఒక అక్క పరిచయం అయింది. తను వెంకటేష్ అని, అంటే ఆ యాప్లో నేను కనిపించను, నేను అమ్మాయి అనుకొని అబ్బాయి ప్రపోజల్ చేశాడనమాట. తర్వాత నేను చెప్పేశాను, నేను అమ్మాయిని కాదు, నేను అబ్బాయిని. అంటే ఓకే, నాకు నీ వాయిస్ అంటే ఇష్టం అని ఫ్రెండ్ అని పరిచయం. వీళ్ళిద్దరు మోటివేషన్ నాకు అనమాట. వీరిద్దరు మోటివేషన్ నాకు బాగా ప్లస్ అయిందనమాట. ఓకే. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిందా? యా, నేను అంటే వాళ్ళు హైదరాబాద్ రమ్మని వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే ఏరియాలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏదైనా ట్రై చేయి, నువ్వు చచ్చిపోతే ఏం జరుగుతుంది, 4 రోజులు ఏడుస్తారు, అంటే చేతకాక చనిపోయారని అంటారు. అంటే నాకు ఆ ఫీలింగ్ ఉంది, కానీ నాకు అలా చెప్పడానికి ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన మీటింగ్, వాళ్ళు ఎలా అంటే నాకు 1 అవర్కి కాల్ చేయడం అనమాట. ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి అంటే నన్ను ఆ మైండ్ సెట్ నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి. ఎవరెవరు పేర్లు ఒకసారి మళ్ళీ చెప్పు. వెంకీ అండ్ పద్దు అక్క. ఓకే. నాకు ఆ అబ్బాయి మీద రెస్పెక్ట్ కూడా అప్పుడే పెరిగింది, వాళ్ళందరి మీద. పద్దు అక్క బాగా, అంటే నా సొంత వాళ్ళు ఇవ్వలేని ధైర్యం వాళ్ళు ఇచ్చారనమాట. నా టాలెంట్ గురించి, నీ వాయిస్ ఇంత బాగుంది, నువ్వు ఇలా చెయ్యు, ఏదో ఒక ట్రై చెయ్యి, నువ్వు లిరిక్స్ బాగా కవిత్వాలు రాస్తూ ఉంటాను కదా, వాటిని లిరిక్స్ కింద మార్చు అని ఇవ్వడం, చాలా సపోర్టివ్గా ఉండడం. వాళ్ళు నాకు మనీ పరంగా చేసింది ఏం లేదు, కానీ మానసికంగా అండ్ అన్ని రకాలుగా నాకు ఒక ఫ్రెండ్గా, ఒక అక్కగా, అన్ని రకాలుగా. తను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, కానీ నేను వెళ్ళలేదు. అంటే అలా వెళ్ళడం ఉండదు అనమాట. అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది 1 రోజు 2 రోజులు అంటే వెళ్ళచ్చు. ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నా వాళ్ళు ఉండేది? లింగంపల్లి. వెళ్ళలేదా? వెళ్ళదు. ఈ 3 మంత్స్ హైదరాబాద్లో అసలు ఏం చేసావు? 3 మంత్స్ తర్వాత ఎలా గెట్ ఆన్ అయ్యావు? 3 మంత్స్ తర్వాత అంటే నేను క్యాన్సర్ పేషెంట్, స్నానం కానీ ఇవన్నీ ఎక్కడ చేసావు 3 మంత్స్? అక్కడే క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి ఇస్తారు కదా రూమ్స్. అంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడే అనమాట అన్నీ. అక్కడే చూసుకుంటే అక్కడే పడుకొని అక్కడే స్నానం చేసి అక్కడ వాష్రూమ్స్లో బయటికి రావడం, తిరగడం, ఏవైనా జాబ్స్ వస్తాయేమని. అక్కడ హౌస్ కీపింగ్ వర్క్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నాకు ట్రినిటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, అందులో నేను హౌస్ కీపింగ్కి జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళాలని ఎలా తెలిసింది నీకు? అక్కడ ఫుడ్ పెడతారని? అంటే నిమ్స్ హాస్పిటల్లో ఫుడ్ పెడతారని కాదు, అక్కడ ఫుడ్ ఏం పెట్టరు. అక్కడికి ఎందుకు వెళ్ళానంటే స్టే చేయడానికి, అంటే నైట్ టైం. అంటే బయట నేను చాలా రోజులు ఉన్నా బస్ స్టాప్లో, పోలీసులు వచ్చి కొంచెం గసరడాలు ఇక్కడ ఎందుకున్నా సంథింగ్ ఎక్కడ అనే భయంతో నా ఓన్గా నేను తీసుకున్నా. అంటే మా అక్క వాళ్ళ పాప చిన్నపిల్ల క్యాన్సర్ తోటి బాధపడినప్పుడు నేను నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చా. అక్కడ నాకు డాక్టర్ పరిచయం అనమాట కొంతమంది. అంటే వాళ్ళు ఏదైనా జాబ్ కోసం అడుగుదామని నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నర్సు ద్వారా బయట ఉంటానని చెప్పా, బతిమలాడుకున్నా. అలా 1 వీక్ కాస్త 2 మంత్స్ అయిందమ్మ. అక్కడ ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఆధార్ కార్డు చూపించమనేవారు, అంటే ఏ పేషెంట్ ద్వారా వచ్చారో అనేది చూపించాలన్నమాట. ఆ టైంలో బస్ స్టాప్లోనే గడిపాను, బయటికి వెళ్ళి. దోమలు అవి అన్నీ కుట్టుంటాయి కదా బస్ స్టాప్లో కూర్చున్నాను. దోమలు అంటే అన్నీ. ఏ సీజన్లో 3 మంత్స్ గడిపావు? అంటే ఎండాకాలమా వర్షాకాలమా? వర్షాకాలం. వర్షాకాలంలోనే 3 మంత్స్. ఎప్పుడు? ఏ ఇయర్? 18 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 3 మంత్స్ తర్వాత బేగంపేటలో జాబ్ వచ్చిన తర్వాత నీకు కంటిన్యూస్గా సో స్టేయింగ్కి ప్రాబ్లం లేకుండా ఉన్నా ఎలా? అంటే ఏ విధంగా? అంటే ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డు అండ్ వేరే పేషెంట్ వాళ్ళు అక్కడ హౌస్ కీపింగ్ వర్కర్ ఇన్ఛార్జర్ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడించి నాకు జాబ్ ఇప్పించారు. నేను నా పరిస్థితి చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాను అనమాట. ఎంత అడ్వాన్స్ ఎంత తీసుకున్నావు? వాళ్ళు నన్ను నమ్మి ఇవ్వడమే నాకు చాలా ఇది. అది మా అమ్మ నన్ను ఆశీర్వాదం అనుకుంటాను. ఎంత ఇచ్చారు? అంటే 4,000 ఇచ్చారు. 4,000? హాస్టల్కి. ఎక్కడ హాస్టల్ ఎక్కడ తీసుకున్నావు? ఎస్ఆర్ నగర్లో. ఆ హాస్టలే ఫస్ట్. నేను ఏ హాస్టల్ వెళ్ళానో నాకు బాగా తెలుసు కాబట్టి, అంటే 4 days ఉన్నా కొంచెం పరిచయం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళా, అడ్వాన్స్ ఇచ్చాను. అలా తర్వాత శాలరీ వచ్చిన తర్వాత అడ్వాన్స్ శాలరీ ఎంత వచ్చింది? 9,000. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదే జాబా? లేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే డబ్బింగ్ అండ్ సింగింగ్స్లోనే. డబ్బింగ్ ఆర్టిస్ట్? డబ్బింగ్ అండ్ సింగింగ్ అంటే ఈవెంట్స్లో పాటలు పాడడం. రోడ్డు మీద నుంచి హౌస్ కీపింగ్ దగ్గర నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈవెంట్స్ అండ్ డబ్బింగ్. అంటే ఏ విధంగా అవకాశం వచ్చింది? నా వాయిస్ విన్న కొంతమంది కాంటాక్ట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం. అంటే ఈవెంట్స్ అంటే మ్యారేజ్ ఈవెంట్స్ చిన్నవి చేశాను. పెద్ద ఈవెంట్ అయితే రాజమండ్రిలో ఎస్ఎఫ్ఎస్ అనే ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ దగ్గర 2,000-3,000 మంది ఎదురుకుండా పాడాను. ఏం పాట పాడావు ఫస్ట్ అక్కడ? 2,000-3,000 మంది? అదే ప్రీతమ ఒకటి, అండ్ ఏ శ్వాసలో. ఒక్కసారి పాడతావా? వీణు మాధవా వీణు మాధవా ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీ మౌనం
నేను చేరని మాధవా ఈ శ్వాసను చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఎంత మాధుర్యం ఉంది వాయిస్లో, బ్యూటిఫుల్ వాయిస్. నిజంగా ప్రాక్టీస్ లేకుండానే ఈ వాయిస్. అంటే నాకు సంగీతం రాదు అప్పటికి. అప్పటికి సంగీతం రాదు. ఇప్పుడు సంగీతం నేర్చుకున్నావా? ఇప్పుడు అంటే ఎప్పుడైతే నేను సాంగ్స్ ట్రాక్స్ పాడడానికి అండ్ డబ్బింగ్కి వెళ్తున్నాను అప్పటి నుంచి నేను అంటే గత మూడు నెలలుగా నేర్చుకుంటున్నాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ అవకాశం ఏ విధంగా వచ్చింది? ఇక్కడ మన ఈ లొకాలిటీలోనే మన కనంశ్రీ రాఘవేంద్ర మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? ఓకే. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన తన షార్ట్ ఫిలింలో నాకు ఫస్ట్ ఒక హమ్మింగ్కి పిలిచారు. ఓకే. అక్కడ నా వాయిస్ విని నీ వాయిస్ సింగింగ్కి కాదు డబ్బింగ్ కూడా బాగుంటుందని, సో ఫీమేల్ డబ్బింగ్కి ఈ వాయిస్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిలింకే నాకు ఫస్ట్ డబ్బింగ్ ఇప్పించారు హీరోయిన్కి. ఆ తర్వాత ఈటీవీలో చెప్పాను. ఈటీవీలో ఈటీవీలో చిన్న క్యారెక్టరు అభిషేకం సీరియల్లో కళ్యాణ్ అనే క్యారెక్టర్కి ఎక్కువ ఏముండదు. ఆ తర్వాత వాళ్ళని వాయిస్ హస్కీ ఉంది కదా, అంటే మెయిన్ రోల్స్కి అయితే బాగుంటుంది, సైడ్ క్యారెక్టర్స్కి బాగోదు అని ఆ సార్ చెప్పారనమాట. ఆ తర్వాత నాకు కరోనా లాస్ట్ ఇయర్ కరోనా వచ్చింది కదా, ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళకపోవడం అలా. ఫస్ట్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఎంత తీసుకున్నావు రెమ్యూనరేషన్? నాకు 1500 ఇచ్చారు. 1500 ఇచ్చారు. యా, ఓకే. అంటే షార్ట్ ఫిలిం కదా. అవును. యా, అండ్ ఎక్కువ లెంత్ ఏం కాదు, 20 minutes షార్ట్ ఫిలింలో 10 minutes ఉంటుంది అంతే. 10 minutes. యా, హీరోయిన్ క్యారెక్టరు 10 minutes ఉంటుంది. ఓకే. ఇప్పుడు బాగానే ఉందా డబ్బింగ్ ఆర్టిస్ట్గా? యా, కొంచెం ఛాన్సెస్ కోసం వెయిటింగ్, మూవీస్కి అప్లికేషన్. మూవీస్కి ఛాన్సెస్ కోసం వెయిటింగ్.